తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల అంశంపై బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన జూపల్లి ఇవాళ కూడా చర్చకు సిద్ధమేనని స్పష్టం చేశారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు అప్పులపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించిన మంత్రి వారి వైఖరి ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఉందంటూ విమర్శించారు. మంత్రి జూపల్లి సవాల్పై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నా, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. పారిపోయే లక్షణం కానీ పౌరుషం లేని కాదు, నా పౌరుషంగా ఇది వాళ్ళకి తర్వాత చెప్తా. క్వశ్చన్ ఇక్కడ వీళ్ళకు లెటర్స్ రాస్తున్నాం, దీనికి సమాధానం జవాబు ఏమని చెప్పండి. కేటీఆర్ను, హరీష్ రావును లెక్కలు మొత్తం దీనిలో ఉన్నాయి, దీనికి సమాధానం రాతపూర్వకంగా సమాధానం ఏమని చెప్పండి. హరీష్ రావు, కేటీఆర్ అండ్ కేసీఆర్ మీకు వీటిని వాట్సాప్ ద్వారా, సీల్డ్ కవర్లో పోస్ట్ ద్వారా, ప్లస్ మీ మెయిల్ అడ్రస్ నాకు వాట్సాప్ పెట్టండి. ఇప్పుడు నా వాట్సాప్ నుంచి, నా ఫోన్ నుంచే మీకు వాట్సాప్ చేస్తా వీటిని ఫోటోలు తీసి. మీరు వీటికి సమాధానం చెప్పి సంతకం చేసి సమాధానం పెట్టండి, మీ వాట్సాప్ ద్వారా నాకు పెట్టండి. నేను చెప్పింది అబద్ధమైతే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చెప్పింది నిజమనేది కూడా సిద్ధం, మీరు రుజువు చేయగలిగితే మరి మీరేం చేస్తారు. నేను చెప్పిన నేను రాజీనామా చేస్తా, మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి నేను ఇచ్చిన లెటర్లో ఉన్నది ఒక్క అంశం అబద్ధమైనా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి చెప్పిన. మీరేం చేస్తారు? సపోజ్ మీరు చెప్పింది అబద్ధమైతే మీరు జవాబు రాతపూర్వకంగా ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా వాట్సాప్ ద్వారా మీకు పంపిస్తా, సీల్డ్ కవర్ ద్వారా పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ పంపిస్తా. అటుగే కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావు మీరు కూడా మీరు చెప్పేటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మానేసి మీరు సమాధానం చెప్పండి అని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ప్రెస్ క్లబ్కు సోమాజిగూడ ప్రెస్ క్లబా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తా. నేను కట్టుబడి ఉన్నా. ఎందుకు అంటున్నా? టైం చెప్పంటే 4 గంటలుగా, పోనీ 5 గంటలకు ఫైన్, 5ంటికి నేను వస్తా. మీరు దీనికి సిద్ధం, మీరు ముందు చెప్పాలి. ఏమని చెప్పాలి? 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారో చెప్పండి. మీరు రాజీనామాలు చేస్తారా? ఎమ్మెల్యే పదవులకు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? కేసీఆర్ పార్టీని రద్దు చేస్తాడా? నేను ఎందుకు ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉన్నా? మీరే ఇంట్రీ వాళ్ళ అసెంబ్లీ ఏం మాట్లాడింది, దీనికి సమాధానం రాసుకొని తీసుకొని రండి. మీరు ప్రెస్ క్లబ్ కాడికి రండి, నేను రాజీనామా సిద్ధంగా ఉన్నా. మీరేం చేస్తారో చెప్పాలి కదా. పౌరుషం ఉందా, రోషం ఉందా, సిగ్గుందా, సెర ఉందా, చీము రక్తం మాట్లాడారు. మిస్టర్ హరీష్ రావు, కేటీఆర్ ఇవాళ ఇది మాట్లాడుతున్నారు. మరి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. నిన్న కూడా అటు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సవాల్ విసిరారు, దానికి కేటీఆర్, హరీష్ రావు కూడా సవాల్ స్వీకరించాము అని చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మరొకసారి సవాల్ విసురుతున్నాను, 4 గంటలకా 5 గంటలకా ప్రెస్ క్లబ్కి రండి, నేను ఇచ్చిన దానికి ఏదైతే పంపిస్తున్నానో దానికి సమాధానాలు ఖచ్చితంగా తీసుకుని రండి అని చెప్పారు. దీనిపైన ఎలా చూడాలి? రైట్ రవిచంద్ర, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తం మీద కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఈ యొక్క అప్పుల సంబంధించిన, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకప్పుడు, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు, ప్రభుత్వ ఖజానాకు చేసిన ఈ ఆర్థిక అంశాలపై ప్రతి సవాలు యుద్ధం కొనసాగుతుంది. నిన్న మనం మొత్తం చూసాం, హైడ్రామా కొనసాగింది. ఒకవైపు కాంగ్రెస్ నుంచి మంత్రులు వీళ్ళు గన్ పార్క్ దగ్గర వెయిట్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు బయలుదేరినప్పుడు వారిని అరెస్ట్ చేయడము, ఒక హైడ్రామా, టెన్షన్ వాతావరణము నిన్న రాష్ట్రంలో మనం ఇది ఒక పొలిటికల్ హీట్ అయితే నిన్న ప్రారంభమైందని చెప్పొచ్చు.
సో నిన్న వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత కూడా హరీష్ రావు, అంతకంటే ముందు కేటీఆర్, ఆ తర్వాత హరీష్ రావు అదే ఆరోపణలు చేశారు. తాజాగా మళ్ళీ ఈరోజు దానికి కౌంటర్గా, అంటే ఒకరిపై ఒకరు కౌంటర్ అయితే ఇస్తున్నారు. ఈరోజు మరి సిఎల్పి నుంచి మంత్రి జూపల్లి మళ్ళీ దీన్ని తిరిగి కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఈ లెక్కల విషయంలో వీళ్ళు ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రభుత్వాలు ప్రజల కోసం కావచ్చు, కార్యక్రమాల కోసం, పథకాల కోసం తీసుకున్న అప్పుల విషయంలో గొడవ అయితే జరుగుతుంది. వాళ్ళు చెప్పే లెక్కలకు వీళ్ళు చెప్పే లెక్కలకు చాలా తేడా ఉంది. ఫిగర్ కరెక్ట్ అయినప్పటికీ దీంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. మేము చెప్పింది కరెక్ట్ అని ప్రభుత్వం నుంచి మంత్రులు అంటున్నారు. బీఆర్ఎస్ఏ 10 ఏళ్లలో చాలా ఎక్కువ అప్పు చేసింది అని ఒక సంఖ్యను కూడా రిలీజ్ చేశారు. దానికి కౌంటర్గా వాళ్ళు ఒక సంఖ్యను రిలీజ్ చేశారు. ఇప్పుడు జూపల్లి తాజాగా మళ్ళీ ఒక లెటర్ కూడా రాశారు. ఈ లెటర్ ఇప్పుడు కేటీఆర్కు, హరీష్ రావుకు, కేసీఆర్కు, తెలంగాణ భవన్కు 4 ప్రతులను అలా ముగ్గురికేమో వాట్సాప్లో చేశారు మంత్రి జూపల్లి. ఆ తర్వాత తెలంగాణ భవన్కు కూడా ఒక లెటర్ కూడా పంపించడం జరిగింది. సో అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, అంటే ఒక సాక్ష్యం, మేము లెటర్ పంపించాను, దీనికి సమాధానం చెప్పండి. ఈ లెటర్లో చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం రుణాలు ఏదైతే ఉందో 72,658. ఆ తర్వాత దీని యొక్క ఏదైతే రుణం ఉందో 3,89,673 కోట్లకు చేరింది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే మంత్రులు చేసే ఆరోపణలు ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వము 10 ఏళ్లలో మొత్తం చేసిన అప్పు 7,31,490 కోట్లు అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ అంటే ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు. కానీ బీఆర్ఎస్ మాత్రం మేము అంత అప్పు చేయలేదు, కేవలం 3 కోట్ల చిల్లర, 3,30,00,000 అని వాళ్ళు చెప్తున్నారు. సో దీంట్లో ఒక టెక్నికల్ పాయింట్ వస్తుంది. వాళ్ళు చెప్పిన లెక్కలకు వీళ్ళు చెప్పిన లెక్కలకు చాలా వేరియేషన్ ఉంది. వీళ్ళేమో 8 లక్షల కోట్లు అంటున్నారు చిల్లర, వాళ్ళేమో 3 లక్షల కోట్ల చిల్లర అంటున్నారు. సో ఇవాళ జూపల్లి రాసిన ఏదైతే లేఖ ఉందో దీంట్లో మరొక అంశం ఏంటంటే కార్పొరేషన్, వివిధ కార్పొరేషన్లు దాదాపు 80 నుంచి 100 కార్పొరేషన్లు రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాళేశ్వరం కార్పొరేషన్ కావచ్చు, తెలంగాణ డ్రింకింగ్ కావచ్చు, విద్యుత్ సంస్థలు కావచ్చు, తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ కావచ్చు, హౌసింగ్ కార్పొరేషన్, రోడ్ డెవలప్మెంట్, జిహెచ్ఎంసి, తర్వాత ఇలా వాటర్ డ్రింకింగ్ కూడా. ఇవన్నీ కార్పొరేషన్లకు కలిపితే, అంటే ఆ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పును కలిపితే కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం చెప్తుందో, మంత్రులు చెప్తున్నారో దానికి ఈ లెక్కలు వస్తున్నాయి. కానీ నిన్న ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ నుంచి వస్తుంది ఏంటంటే ఇవి కాకుండా వాళ్ళు చెప్పిన అంశాలు. సో ఇప్పుడు మంత్రి జూపల్లి వాళ్ళు సూటిగా ప్రశ్నించారు, మరి ఆ అప్పులు మీరు చేయకపోతే దానికి మీరు వడ్డీ ఎలా కట్టారు, అసలు కట్టారు, మేము వచ్చిన తర్వాత కూడా మేము కూడా వాటికి వడ్డీ అసలు కలిపాం. సో మీకు సంబంధం లేకపోతే ఆ అప్పులు ఎవరు కడతారు? ఎగ్జాంపుల్ మిషన్ భగీరథ ఉంది. ఈ మిషన్ భగీరథ కోసం మీరు తీసుకున్న అప్పుకు ఆల్రెడీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కొంత వడ్డీ కూడా చెల్లించారు, ఈఎంఐ కూడా కట్టారు. కానీ మీరు చూపించిన లెక్కలో, అంటే కేటీఆర్, హరీష్ రావు చూపించిన లెక్కలో అది లేదు. అందుకే వాళ్ళు చూపించిన లెక్కలు తప్పుల తడక అని ఈరోజు జూపల్లి సవాల్ విసిరారు. దాంతోపాటు ఈరోజు నేను ప్రెస్ క్లబ్, సమాజగూడ ప్రెస్ క్లబ్కి వస్తాను, 5 గంటలకు నేను అక్కడ ఉంటాను. 5 గంటల కుర్చీలు వేసి హరీష్ రావుకు, కేటీఆర్కు 2 కుర్చీలు వేసి నేను సిద్ధంగా ఉంటాను. నిజంగా మీ దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటే నేను చెప్పాను, అంటే జూపల్లి నేను చెప్పేది ఒకవేళ తప్పు అయితే నేను ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి నేను రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడు. ఒకవేళ మీరు కనుక మీది తప్పు అయితే మీరు రాజీనామా చేస్తారా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాజీనామా చేస్తారా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీనే రద్దు చేస్తారా? ఇది మీరు చెప్పి చర్చలోకి రావాలి అని ఈరోజు సవాల్ విసిరారు జూపల్లికి. అంటే నిన్న ఒకవైపు పొన్నం ప్రభాకర్ కానీ లేదంటే అడ్లూరి లక్ష్మణ్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ కనుక మేము హరీష్ రావు తోటి, కేటీఆర్తో కాదు డైరెక్ట్గా కేసీఆర్ తోటే దీనిపైన చర్చిస్తాము అన్నారు. మరోవైపు ఈరోజు మంత్రి మాట్లాడుతూ, జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మేము కేటీఆర్, హరీష్ రావు తోటి చర్చిస్తామన్నారు. అంటే మంత్రులు ఎందుకు ఇలా, అంటే ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆరోపణలు వస్తున్నాయి, మేము వెళ్తాము, సవాళ్ళు చేస్తున్నారు, మేము వెళ్తాము అంటే మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇదంతా డ్రామా నాడుతున్నారు అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఎలా చూడాలి దీన్ని? సో ఇప్పుడు దాన్నే మనం అడగడం జరిగింది. మీడియా అడిగినప్పుడు వాళ్ళ ప్రెస్ మీట్లో జూపల్లి చెప్పిన అది మాకు సంబంధం లేదు, మేము ఆపలేదు, మేము గన్ పార్క్ దగ్గర వెయిట్ చేశాం, మా మంత్రులు, నేను కూడా
నిన్న గాంధీ భవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఉండేవాడిని. అది క్యాన్సిల్ చేసుకొని నేను కూడా రెడీ సిద్ధంగా నేను సిఎల్పిలో ఉన్నాను. మా మంత్రులు కూడా గన్పార దగ్గర వెయిట్ చేశారు. గంటన్నర వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు రాలేదు. ఆ తర్వాత వాళ్ళు బయలుదేరారు. కానీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మాకు సంబంధం లేదు. అది పోలీసుల లా అండ్ ఆర్డర్ ఇష్యూ, శాంతి భద్రతలు, అది మాకు సంబంధం లేదు. అది పోలీసులకు సంబంధించిన విషయం. మేము అరెస్ట్ చేపియలేదు, మాకు సంబంధం లేదు. మేమైతే ఎదురు చూసాం, వాళ్ళు రాలేదు. సో కేసీఆర్ సంబంధించి నిన్న పొన్నం ప్రభాకర్ గారిని మిగతా మంత్రులు సవాల్ విసిరారు. కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన కౌంటర్ ఏంటంటే కేసీఆర్ అవసరం లేదు మీకు, కేసీఆర్ ఎలాగూ రాడు అని అలా మీరు చేశారన్నప్పుడు ఇప్పుడు ఇవాళ చూపేది దాని కౌంటర్ ఏంటంటే కేసీఆర్ అవసరం లేదు, కేసీఆర్ పేరు చెప్పి నేను దాటవేసే ఆలోచన నాకు లేదు. ప్రాక్టికల్గా నేను చెప్తున్నా, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళిద్దరిట్లో ఎవరు వచ్చినా పర్వాలేదు, ఇద్దరు వచ్చినా పర్వాలేదు, ఎవరైనా ఒకరు వచ్చినా పర్వాలేదు. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేను 5 గంటలకు నేను సిద్ధంగా ఉంటాను. ఎవరైనా రాగలిగితే రండి. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వం మీరు బీఆర్ఎస్ హయాంలో మీరు చేసిన అప్పులు కావచ్చు, వాటికి కట్టిన వడ్డీలు కావచ్చు, అది మొత్తం ఎంత అయింది, మేము ఈ 2.5 సంవత్సరాల్లో మేము అప్పు ఎంత చేశాము, మీరు చేసిన అప్పుకు మేము వడ్డీ ఎంత కట్టాము, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు రండి. నిన్న తెలంగాణ భవన్ నుంచి వస్తున్న అరెస్ట్ అయిన విషయం మాకు సంబంధం లేదు, అది పోలీసులు చూసుకుంటారు అది. సో ఇప్పుడు నేను అందుకే మళ్ళీ సవాల్ విసురుతున్నాను, మీరు రండి. ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే నేను శాశ్వతంగా నేను ఎమ్మెల్యే పదవికి కానీ మినిస్టర్ పదవికి రెండింటికి రాజీనామా చేసి నేను తప్పుకుంటా, మీరు తప్పుకుంటారా అని ఇవాళ సవాల్ విసిరారు. సో మొత్తం మీద కేసీఆర్ పేరు మీద నేను చెప్పినప్పటికీ ఇవాళ జూపల్లి ఏమనంటే అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కేసీఆర్ పేరు చెప్పి నేను తప్పించుకోను, నేను నీతి నిజాయితీగా ఉంటాను, నేను ప్రాక్టికల్గా ఉంటాను. కాబట్టి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా సరిపోతుంది, నేనైతే రెడీగా ఉన్నాను అని వాట్సాప్లో చేసి మరి మీడియాకు కూడా చూపించాడు. ఆ లెటర్స్ కూడా హరీష్ రావు రిసీవ్ చేసుకున్నట్టుగా మనకు తెలిసింది. అంటే జూపల్లి సవాల్కి ఇప్పటి వరకు బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైనా స్పందించారా? సో ఇప్పుడు మరికొసేపటి ఇప్పుడు వేముల ప్రశాంత్ రెడ్డి ఆల్రెడీ భవన్లో మాట్లాడుతున్నారు. సో ఇంతవరకు అయితే అధికారికంగా ప్రవహించలేదు. అయితే బీఆర్ఎస్ నేతలు ఇతరులు కాదు, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ స్పందించాలి. అయితే దీని మీద ఇప్పుడు సంగారెడ్డిలో హరీష్ రావు ఇప్పుడే మాట్లాడాడు. వాళ్ళకి అక్కడ పార్టీ కార్యక్రమంలో ఈ యొక్క జూపల్లి ఏదైతే లెటర్ రాశాడో ఆ లెటర్ ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నారు. ఆ రిసీవ్ చేసిన సంబంధించిన ఆల్రెడీ వాళ్ళు ప్రిపరేషన్లో నిన్నటి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఒక పీపీటీ ప్రజెంటేషన్ కూడా సంగారెడ్డిలో ప్రజెంట్ చేశారు కార్యకర్తలకు. సో వాళ్ళ హయాంలో ఎక్కడెక్కడ అప్పులు చేశారు, అది ఏ సంక్షేమానికి యూజ్ చేశారు, దాంతోపాటు ఇప్పుడు 2.5 సంవత్సరాలలో ఎన్ని వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అప్పులు తీసుకొచ్చింది, ఎంత కట్టారు, ఆర్బీఐ లెక్కలు ఏదైతే ఉందో ఆర్బీఐ లెక్కలను ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం అయితే హరీష్ రావు చేశారు. ఈ జూపల్లి ఈరోజు తాజాగా చేసిన ఏదైతే లెక్కల ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చాడు. కానీ ఒక క్లారిటీ అయితే ఇంతవరకు రాలేదు. ఇవాళ 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు మరి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వస్తారా లేదా అనేది ఇంతవరకు అయితే వాళ్ళ దగ్గర నుంచి అధికార సమాచారం అయితే లేదు. కేవలం ఈ రాసిన లేఖకు ఈ లెక్కలకు సంబంధించింది మాత్రమే కౌంటర్ ఇవ్వడం జరిగింది. కార్యకర్తలు ఉద్దేశించి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా హరీష్ రావు చేశాడు. మరి ఇప్పుడు భవన్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇంకెవరైనా దీనికి సమాధానం చెప్పడంలో భాగంగా ఏమైనా ఆరోపణలు చేయొచ్చు, ఎదురుదాడి చేయొచ్చు. కానీ 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వీళ్ళు వస్తారా రారా? కానీ ఇప్పుడు మంత్రి జూపల్లి అయితే ఒక సవాల్ విసిరాడు, వాళ్ళు వచ్చినా రాకున్నా నేను 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు నేను వెళ్తాను, బామర్దులకు ఇద్దరికి 2 కుర్చీలు వేసి అక్కడ వెయిట్ చేస్తాను, వస్తే చర్చిద్దాం, లేదంటే వాళ్ళు ఓడిపోయినట్టు అని ఒక సవాల్ అయితే విసిరాడు. అంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే దాదాపు 80,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అంటే మేము చేసింది కేవలం 3,70,000 కోట్ల రూపాయలే అప్పులు, మిగతాదంతా కూడా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అప్పులు చేశారు అని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ వాదిస్తుంది. అయితే దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న అప్పులు 72,000 కోట్లు, అంటే నియర్లీ 80,000 కోట్లు వాళ్ళు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్, లాస్ట్ గవర్నమెంట్ తెలంగాణ రాకముందు. సో కాంగ్రెస్ పార్టీ దాదాపు 80,000 కోట్ల అప్పును మాకు మిగిల్చిపోయింది. అంటే విత్ బకాయిలతో సహా వడ్డీతో సహా వాళ్ళు చెప్పారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 9.5 సంవత్సరాలు, అంటే అరౌండ్ 10 సంవత్సరాలలో మేము అనేకమైన సంక్షేమ పథకాలు చేపట్టాం.
ఒకవైపు మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్, ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే బకాయిలు ఉంచిపోయాడో అవన్నీ కూడా మేము కట్టాం, అందుకే ఈ అప్పు అయింది. అంటే లాస్ట్ గవర్నమెంట్ సమాఖ్య రాష్ట్రంలో ఏదైతే అప్పులు చేశారో వాటికి వడ్డీ కట్టుకుంటూనే మళ్ళీ కొత్తగా సంక్షేమ పథకాలు, ఇక్కడ రైతు బంధు కావచ్చు, పెన్షన్ ఆసరా కావచ్చు, మిగతా అనేకమైన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో భాగంగా మేము కొన్ని అప్పులు తీసుకొచ్చాం. అది ఆన్ రికార్డు ఉంది, ఆర్బీఐ దగ్గర కూడా లెక్కలు ఉన్నాయి. అవన్నీ కలిపితే 3,80,000 కోట్లు అయిపోయినాయి అన్నీ కలిపితే. సో వాళ్ళు ఇచ్చిన అప్పు, తర్వాత మిత్తి, ఈ ఈఎంఐలు అన్నీ, లోన్ బకాయిలన్నీ కలిపితే ఒకవేళ మేము చేసిన అప్పు అంటే బీఆర్ఎస్ చేసిన అప్పు 2,30,40,000 నుంచి 40,000 కోట్లు వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మంత్రి జూపేలు అయితే అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు మాట్లాడిన లెక్కలు చూపించారు. వాళ్ళు ఇద్దరు వేరియేషన్ చూపించారు. హరీష్ రావు ఒక లెక్క చెప్పాడు, ఆర్థిక మంత్రిగా అప్పుడు ఉన్నాడు, మాజీ ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో మన చెప్పినాడు 4,30,000 కోట్లు అని చెప్పాడు. కేటీఆర్ వచ్చేసి 3,20,000 కోట్లు. అంటే వాళ్ళిద్దరి మధ్య 1,00,000 కోట్ల వేరియేషన్ ఉంది. అది అసెంబ్లీ సాక్షిగా ఏదైతే వాళ్ళు చెప్పారో దాన్ని వాళ్ళ జూపల్లి మీడియాకు చూపించారు. సో మొత్తం మీద వాళ్ళు చెప్పే లెక్కలు అయితే ఎఫ్ఆర్బిఎం ఏదైతే ఉందో ఆ లెక్కలు చెప్తున్నారు. మరి కార్పొరేషన్ల కథ ఏంటి? మరి కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, జిహెచ్ఎంసీ కోసం కావచ్చు, ఏవైతే కార్పొరేషన్లు ఉన్నాయో ఆ కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చింది ఎవరు? అది ప్రభుత్వం మీద గ్యారంటీ ఇచ్చేది. ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకపోతే మీరు ఆ లోన్ ఎలా కట్టారు, ఈఎంఐ ఎలా కట్టారు, ఆ వడ్డీ ఎలా కట్టారు? సో ఆ లెక్కలను చూపించకుండా కేవలం ఎఫ్ఆర్బిఎం ఏదైతే ఉందో ఆ లెక్కలు చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ అని ఇవాళ మంత్రి జూపల్లి ఆరోపించిన పరిస్థితి. అంటే గతంలో కూడా మనం చూసుకుంటే ఒకవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్, మరోవైపు బట్టి విక్రమార్క ఇద్దరు కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్ల పైన కూడా సవాళ్లు విసురుకున్నారు. తర్వాత ఎవరు కూడా ప్రెస్ క్లబ్లకు రాలేదు, ఎవరు కూడా మళ్ళీ చర్చలు జరగలేదు. ఇప్పుడు కూడా చూస్తే కనుక తెలంగాణ మంత్రులు, మాజీ మంత్రుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఎందుకు ఈ చర్చలు, సవాళ్లు ప్రతి సవాళ్ళు ఎందుకు? దీనివల్ల నిజంగా ఒకవేళ తప్పులు జరుగుంటే, చర్చలు జరిగితే గనక ప్రజలకు కూడా నిజాలు ఏంటనే తెలిసే అవకాశం ఉన్నాయి. కేవలం సవాళ్లు ప్రతి సవాళ్ళ వరకే ఎందుకు ఇదంతా జరుగుతోంది? రైట్ రవిచంద్ర, ఇంతకుముందు అదే చర్చ వచ్చింది. ఇంతకుముందు మొదటిసారిగా అంటే చాలాసార్లు సవాళ్ళు విసురుకున్నారు. ఈ సవాల్ ఎక్కువగా టీవీ డిబేట్లో జరుగుతుంది. మనం మీడియాలో టీవీ డిబేట్లలో అటు ఒకవైపు ఒక పార్టీ, ఇంకోవైపు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు సవాళ్ళు విసురుకుంటారు. లైవ్లో మాట్లాడడం, ఓసారి అరుచుకోవడం, ఓసారి ఒకరి మీద దాడులు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో ఇది టీవీ చర్చలకే పరిమితం అయిపోయిన సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి వచ్చాయి. సో ఈ రోడ్డు మీదకి వచ్చేది ఫస్ట్ టైం. ఇంతవరకు సవాల్ విసుకున్నారు, ప్రెస్ క్లబ్ అన్నారు, గన్ పార్క్ అన్నారు, ఇంకేదో అంబేద్కర్ స్టాచ్యూ అన్నారు. చాలాసార్లు మనం చూసాం గతంలో కూడా. రాజకీయ పార్టీలు అవి సాధారణం, అధికార పార్టీ వైపు ప్రతిపక్షం నుంచి అధికార పార్టీ. కానీ ఈరోజు నిన్న ఏమైందనంటే వాస్తవానికి ఎవరు కూడా ఊహించలేదు, మంత్రులు గన్ పార్క్ రావడము, అదేవిధంగా బీఆర్ఎస్ భవన్ నుంచి హరీష్ రావు బయలుదేరడము, ఇవి ఎప్పుడు కూడా రోడ్డు మీదకి వచ్చిన సంఘటనలు అయితే జరగలేదు. ఫస్ట్ టైం రోడ్డు మీదకి వచ్చారు. సో దీంతో కాస్త పొలిటికల్ హీట్ అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ హైదరాబాద్లో 3 కార్పొరేషన్ల ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత లోకల్ ఎలక్షన్ కూడా, సర్పంచ్ ఎలక్షన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ వెంటనే మళ్ళీ తర్వాత జనరల్ ఎలక్షన్ వస్తాయి. ఇంకా 2 సంవత్సరాలు అయితే, 2.5 సంవత్సరాలు, 30 నెలలు అయిపోయింది, 31 నెలలు నడుస్తుంది. ఆల్మోస్ట్ అలీగా దగ్గర పడుతూ ఉంది. జనరల్ ఎలక్షన్ కూడా టైం లేదు. సో అప్పుడే జనరల్ ఎలక్షన్ ఫీవర్ అయితే ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. సో పార్టీలు మాది పై చేయి అంటే మాది పై చేయి. ఎందుకంటే మేము మౌనంగా ఉంటే అది ప్రజలు ఒకవేళ మా బలహీనతనో లేదా మా తప్పుగా భావిస్తారని ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ భావిస్తుంది. కాబట్టి కౌంటర్కు ప్రతి కౌంటర్ ఇవ్వడానికి ఇటు బీఆర్ఎస్ నేతలు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ ఒకరిపై ఒకరైతే మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇది ఇలానే కొనసాగుతుంది. ఈ లెక్కలకు సంబంధించి నిన్న మళ్ళీ లేటెస్ట్గా ఈ లెక్కలే కాకుండా బీఆర్ఎస్ అయితే గురుకులాల్లో జరిగిన ఏదైతే స్కీమ్ ఉందో 2,000 కోట్ల రూపాయల స్కీమును కూడా తెర మీద తీసుకొచ్చారు. దాంతోపాటు పొంగులేటికి సంబంధించిన ఆయన శాఖలో జరుగుతున్న అవినీతి, ఏదైతే 1 కోటి ఎకరాలు పొంగులేటి కావాలనే కొన్ని ల్యాండ్స్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాడు. సో ఆ లెక్కలు కూడా మా దగ్గర ఉన్నాయి, ఆ సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు కావచ్చు, ఏదైతే రుణం ఉందో వాటిని, ఆ తర్వాత దాన్ని దుర్వినియోగం చేశారు నిధులన్నీ అని కాంగ్రెస్ నుంచి కౌంటర్ అయితే వస్తుంది. సో మొత్తం మీద అయితే ఇది ఎలక్షన్స్ ఫీవర్ స్టార్ట్ అయింది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు రాజకీయ నిపుణులు.
ఇక సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మేమే అధికారం రావాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది, పోరాటం చేస్తుంటే బీఆర్ఎస్ ఈసారి కాంగ్రెస్ను గద్దె దించి ఖచ్చితంగా తాము అధికారంలో రావాలని బీఆర్ఎస్ అయితే ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ కేవలం మాటలకు మాత్రమే కాకుండా వీళ్ళు చేతులకు దిగారు, రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. సో ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఇక పొలిటికల్ హీట్ స్టార్ట్ అయ్యి ఇంకా మరింత ఎక్కువగా ఈ యొక్క పరిస్థితి ఉధృతమయ్యే అవకాశాలు అవుతున్నాయి రెండు పార్టీల నుంచి. రాజ్ కుమార్.